కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రైతులు పచ్చని చెట్ల కింద నిల్చోవద్దని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాళ్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే రైతులు పచ్చని చెట్ల కింద నిల్చోవద్దని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కూడా మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే అదే విధంగా ఈ నెల 29, 30 తేదీ అయితే తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో ఇంకా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగుల వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇటు ఐఎండీ సూచించడం జరిగింది. అయితే ఇది జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, జయశంకర్, బేపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలపడం జరిగింది. అలాగే మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ఏరియాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే చూసుకోవచ్చు, రానున్న చాలా రోజుల్లో కూడా ఇప్పటికే ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. చాలా చోట్ల కూడా నీటిమయం అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఎక్కువగా సాయంత్రం 7 తర్వాత 6 తర్వాత అలా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇంకా జిల్లాల వ్యాప్తంగా కూడా ఇంకా ఉత్తర ఈశాన్య జిల్లాలో అయితే ఎక్కువగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇటు ఇంకా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అలాగే ములుగు జిల్లా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అయితే ఇంకా భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో దీంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే జిహెచ్ఎంసీ అధికారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే వర్షపాతం నమోదైనప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. చాలా వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ లహరి.